కనీస పెన్షన్ పెంపు విషయమై అయితే గనక చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ముందుగానే తెలుసుకున్న న్యూస్ ఏంటంటే ఇంకా ఎటువంటి న్యూస్ అయితే గనక కన్ఫర్మ్ కాలేదు. అంటే పెన్షన్ పెంపుకు సంబంధించి చాలా ఊహాగానాలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అవే వస్తున్నాయి తప్ప పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ అయితే కాలేదు. ఏంటి అంటే దీపావళికి ముందుగానే శుభవార్త వినే అవకాశం ఉంటుందంటున్నారు. అది వినేదాకా కూడా కన్ఫర్మ్ కాదు. ఇక్కడ చూస్తే దీపావళికి ప్రైవేట్ ఉద్యోగులందరికీ కూడా పెద్ద శుభవార్త అందే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పెన్షన్ ఏదైతే ఉందో అంటే కనీస పెన్షన్ 1000 రూపాయలు, చాలా మందికి 1000 రూపాయలు ఉంది. ఆ పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచాలని ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈపీఎఫ్ఓ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి అయితే రంగం సిద్ధమైంది. ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ ఉద్యోగుల యొక్క చిరకాల డిమాండ్ను పరిగణలోకి తీసుకుందని, ఈ పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం కోసం ఉద్యోగులు ఇంకా సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలేదు. ఒకవేళ పెంచినప్పటికీ కూడా ఈ 2500 చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అది అయ్యి ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అయినట్టు తప్ప ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ కూడా ఊహాగానాలు అని చెప్తున్నారు. ఎందుకంటే అధికారికంగా ఈపీఎఫ్ఓ ప్రకటిస్తే తప్ప ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో 1000 రూపాయలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ రావు, ఒక బస్తా బియ్యం కూడా రాని పరిస్థితి అయితే ఉంది. సో పెంచండి, కనీస పెన్షన్ పెంచండి అని ఎప్పటి నుంచి అడుగుతున్నారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే చాలామంది 6500, 7500 కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పెంచితే 2500 పెంచొచ్చు అంటున్నారు. అది కూడా కన్ఫర్మేషన్ ఇంకా న్యూస్ రాలేదు. సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.